భారతీయ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తనదైన విలనిజంతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతోన్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే బిఆర్ చోప్రా రూపొందించిన హిస్టారికల్ సీరియల్ మహాభారత్ లో అశ్వత్థామ పాత్ర ద్వారా నటుడిగా కెరీర్ ప్రారంభించిన ప్రదీప్ రావత్ ఆ తర్వాత బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ లలో అనేక గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు. ముఖ్యంగా అమీర్ ఖాన్ నటించిన లగాన్, సర్ఫరోష్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన సై సినిమాతో భిక్షు యాదవ్ పాత్రలో తెలుగు తెరకు పరిచయమై అద్భుతమైన నటనతో అలరించారు. ఆ తర్వాత అమీర్ ఖాన్, సూర్య కాంబినేషన్ లో వచ్చిన గజని చిత్రంలో టైటిల్ రోల్ పోషించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తెలుగులో భద్రా, స్టాలిన్, ఛత్రపతి వంటి పలు హిట్ చిత్రాల్లో విలన్ గా నటించి మెప్పించారు ప్రదీప్ రావత్. ఇక ప్రదీప్ రావత్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తనదైన విలనిజంతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతోన్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే బిఆర్ చోప్రా రూపొందించిన హిస్టారికల్ సీరియల్ మహాభారత్ లో అశ్వత్థామ పాత్ర ద్వారా నటుడిగా కెరీర్ ప్రారంభించిన ప్రదీప్ రావత్ ఆ తర్వాత బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ లలో అనేక గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు. ముఖ్యంగా అమీర్ ఖాన్ నటించిన లగాన్, సర్ఫరోష్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన సై సినిమాతో భిక్షు యాదవ్ పాత్రలో తెలుగు తెరకు పరిచయమై అద్భుతమైన నటనతో అలరించారు. ఆ తర్వాత అమీర్ ఖాన్, సూర్య కాంబినేషన్లలో వచ్చిన గజని చిత్రంలో టైటిల్ రోల్ పోషించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తెలుగులో భద్రా, స్టాలిన్, ఛత్రపతి వంటి పలు హిట్ చిత్రాల్లో విలన్ గా నటించి మెప్పించారు ప్రదీప్ రావత్. ప్రదీప్ రావత్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.